వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తున్నాం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానుసారంగా మాట్లాడడాన్ని, అలా మాట్లాడి అక్కడ ఉన్న వ్యక్తులని మోటివేట్ చేయడానికి రాజకీయ నాయకులకి ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ అన్నది అవసరం లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వీళ్ళు చేసే స్టేట్మెంట్స్, వీళ్ళు ఇచ్చే కమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అవే మోటివేట్ చేయకపోగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంటాయి. సీఎం చంద్రబాబు అలాంటివే కొన్ని కమెంట్స్ చేశారు. ఆ కమెంట్స్ చేసిన నేపథ్యంలో అది ఇప్పుడు వైరల్గా మారడము, కాంట్రవర్సీగా కన్వర్ట్ అవ్వడం కూడా జరిగిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆ సందర్భం ఏంటి, అది చూసే ముందు ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఏంటి అన్నది. ఆ కామెంట్స్ అన్నవి నిజంగానే ఏదైతే మనం చూస్తున్నామో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన 100 ఏళ్ళు జరిగిన తర్వాత మోహన్ భాగవత్ మొన్న ఒకసారి తిరుమలకు వచ్చారు. ఆ సందర్భంలో కలిసిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇవాళ ఈ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మరి. ఒకసారి ఆ బయట చూద్దాము, చంద్రబాబు అసలు ఏమన్నారు, ఆ పాయింట్ నుంచి ఎందుకు అది కాంట్రవర్సీగా మారింది అన్నది ఒకసారి ఆ బయట చూద్దాం. నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగానే ఆయన చెప్పిన సజెషన్ ఏదైతే ఉందో చాలా మంచి సజెషన్. ఎందుకంటే భారతీయులుగా ఉన్న మనము భారత ఇతిహాసాలు, పురాణాలు, భారతాలు, భాగవతాలు వీటన్నిటి గురించి కూడా ప్రజలకు చెప్పాల్సింది. దాని గురించి ఎవరికి ఎలాంటి డౌటు లేదు. యువతకు స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ల గురించే కాదు, నిజంగానే భారత ఇతిహాసాల గురించి, మన భారత ఇతిహాసాల్లో ఉన్న గొప్ప గొప్ప క్యారెక్టర్ల గురించి చెప్పాలి అన్నది మంచి ఉద్దేశమే. మన పురాణాలు, ఇతిహాసాల గొప్పతనం గురించి పిల్లలకు తెలిసేలాగా హనుమంతుడి శక్తి, త్యాగం, సేవాభావాన్ని ఆదర్శంగా చూపించాలని చెప్పిన మాట కూడా చాలా మంచిదే. పాశ్చాత్య కథల కంటే భారతీయ విలువలు ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా తప్పేం లేదు. అవతార్ సినిమా కంటే మహాభారతం ఎంతో గొప్పదన్న పోలిక, సంస్కృతి, చరిత్రపై యువతలో అవగాహన పెంచాలన్న ఉద్దేశం కూడా మంచిది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో కేవలం భారతీయులకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఒక హిందువుల గురించి మాత్రమే ఎందుకు మాట్లాడారు? హిందువులత్వంతో పాటు ఇతరత్ర మతాలకు సంబంధించిన, ఆ మతాలకు సంబంధించిన పురుషులకు సంబంధించిన, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన అంశాలపైన ఎందుకు మాట్లాడలేదు అన్నది ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతుంది. కొన్ని పాయింట్స్ అయితే మనం ఖచ్చితంగా చెప్పాల్సింది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సినిమాలు, మనం చెప్తున్న క్యారెక్టర్లు అవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన ఆ పురాణాలు, ఇతిహాసాల నుంచి తీసుకున్న క్యారెక్టర్లే. కొన్ని పోలికలు చెప్తాను మీకు నేను. హనుమంతుని చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారు? హనుమంతుడు ఎలాంటి సహాయం లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా గాలిలో ఎగరగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అంతేకాదు, ఆయనకి దెబ్బలు తాకవు, ఆయనకు రక్తం రాదు. ముందున్నవి రాక్షసులైనా, దెయ్యాలైనా, వేటినైనా సరే ఆయన ఒంటి చేత్తో మట్టి కర్పించగలుగుతారు. అలాంటి వ్యక్తిని, అలాంటి ఒక క్యారెక్టర్ని మనం ఊహించుకోవాలంటే వెంటనే మనసుకు వచ్చే మాట సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్కి మన హనుమంతుడికి చాలా పోలికలు ఉంటాయి. దాదాపుగా హనుమంతుడి రెఫరెన్స్లోనే సూపర్ మ్యాన్ మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంద్రుడి గురించి మనం మాట్లాడుతుంటాం. ఇంద్రుడు ఏంటి? ఆయన దేవతల రాజు. అంతేకాకుండా
ఉరుములు మెరుపులను కూడా ఆయన కంట్రోల్ చేయగలుగుతారని. అలాంటిదే థార్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కూడా అదే. ఆయన గాడ్ ఆఫ్ లైట్నింగ్ అంటారు, ఇక్కడ కూడా ఈయన గాడ్ ఆఫ్ లైట్నింగ్. ఇక హల్క్ సినిమా చూసిన వాళ్ళకి మన భీమసేనుడు ఈజీగా గుర్తొచ్చేస్తారు, అంత బలశాలి, అంత ధీశాలి అని. అలా ఎన్నో క్యారెక్టర్ల గురించి ఎన్నో దాని గురించి చెప్పొచ్చు. అదే సందర్భంలోనే విలన్లను కూడా మన దగ్గర నుంచి తీసుకున్నట్టుగా చాలా రెఫరెన్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇక మహావతారాల్లోని చాలా అవతారాలని వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో, డిఫరెంట్ పొజిషన్తో వాటిని చూపిస్తూ ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్లో మీరు ఆ హీరోల కన్నా మన హీరోలని ప్రమోట్ చేయడం మంచిది అండి. అది జరుగుతూనే ఉంది, మీరు ఆయన మర్చిపోయినట్టున్నారు. కానీ హనుమాన్ సినిమాది, సూపర్మ్యాన్ సినిమా తీస్తే ఎన్ని డబ్బులు కలెక్ట్ అయినాయో కానీ అంతే స్థాయిలో హనుమాన్ పేరుతో సినిమా తీసినా కూడా మన వాళ్ళు అలానే చూస్తున్నారు. కాంతారా పేరుతో సినిమాలు తీసినా, ఆ తర్వాత మొన్న మిరాయి పేరుతో సినిమా తీసిన, ఇలాంటి చాలా సినిమాలు ఒకప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క సినిమా ఉండేది. దానవీర శూరకర్ణ అన్న, అర్జునుడికి సంబంధించిన శ్రీకృష్ణార్జున యుద్ధం అన్న, లేదా అలాంటి చాలా క్యారెక్టర్లు, చాలా సినిమాలు నర్తనశాల ఇలాంటివన్నీ చూసినప్పుడు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఓకే, మనం ప్రమోట్ చేస్తున్నాము, దీన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ప్రమోట్ చేసే ప్రయత్నం చేయాలి, దాన్ని ఖచ్చితంగా అందరూ చెప్దాం. కానీ చంద్రబాబు చేసిన కమెంట్స్ సెకండ్ క్వశ్చన్ని మనకు రివీల్ చేయాలని అడుగుతుంది. చంద్రబాబు చేసిన కమెంట్స్ని మత కోణంలో ఎందుకు చూడబడుతున్నాయి అన్నదే మన నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఆయన ఇచ్చిన రెఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు వాటన్నిటినీ కూడా కేవలం భారతదేశానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించిన అంశాలను మాత్రమే ఆయన స్ఫురించారు అన్నదే ఇక్కడ పాయింట్. హనుమంతుడు, మహాభారతం అంటే హిందూ ఇతిహాసాల ప్రస్తావనే ఈ అంశానికి కారణంగా మారింది. ఇక పాశ్చాత్య సంస్కృతితో పోల్చి భారతీయ పురాణాలను ఎత్తి చూపడం అన్నది హిందూ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఆ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయన్నది, అందులో ముఖ్యంగా రాజకీయ వేదిక పైన అలాంటి మతపరమైన సంకేతాల వినియోగం అన్నది తప్పు అనేదే ఇప్పుడు విమర్శలకి కారణంగా మారిపోయింది. మన దేశాన్ని మనము అనుసరిస్తున్న మతాల్ని కానివ్వండి, లేకపోతే ఆలోచనలు కానీ వాటన్నింటినీ కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది లౌకిక దేశం కాబట్టి సంస్కృతి, లౌకికత్వం మధ్యలో ఉన్న గీత దాటి ఆయన మాట్లాడారు అన్న అభిప్రాయాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ సమస్య అన్నది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక లిబరల్ దేశంగా ఉన్న మనము, ఒక సెక్యులర్ కంట్రీగా ఉన్న మనము కేవలం హిందువులకు సంబంధించిన విషయాలే మాట్లాడితే, ఇదే ఎడ్యుకేషన్ సిస్టంలో ఓవైపు ముస్లింలు, మరోవైపు క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు అన్నది ఒక పాయింట్ మాట్లాడుతుంది. సరే, ఎలా అయినా సరే విమర్శించాలి అనుకునే వాళ్ళు ఎలాగైనా విమర్శిస్తారు, ఏ మాటలో నుంచే విమర్శలు తీస్తారు అన్నదైతే మనకు అనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కూడా ఈ రాజకీయ ఆలోచనని జోడించి ఆ అర్థానికి పెడార్థాలు తీసి కొంతమంది మాట్లాడుతున్నారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలో ఆ మాటలు మాట్లాడాల్సిందా, అలా మాట్లాడడం వల్ల నష్టమేమైనా జరిగిందా అన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు అరైజ్ అవుతుంది. సకల మతాల్ని సమానంగా చూడాల్సిన బాధ్యత ఆ పదవిలో ఉన్న వ్యక్తి అలా ఒక్క మతానికి సంబంధించి మాత్రమే మాట్లాడడం ఏంటి అన్నది మేబీ నా అబ్జర్వేషను. మీరు కూడా వీడియో చూస్తే మీకు అనిపిస్తుంటుంది ఆయన కింద ఎవరో రాసిన స్క్రిప్ట్ని చదువుతున్నారు అన్నది. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరో, ఆ స్క్రిప్ట్ అక్కడ చదవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఈ పాయింట్స్ ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. వాళ్ళు రాసిన ఆ స్టేట్మెంట్స్, వాటిని మాట్లాడే క్రమంలో ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ఇవాళ కాంట్రవర్సీకి కారణమైపోయి. మామూలుగా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చూసి చదవరు, ఆయన ఓన్గానే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు వాటికి తగ్గట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏం జరిగింది, ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకు, ఆయన ఏదో స్క్రిప్ట్ రాసిచ్చారు, ఆ స్క్రిప్ట్ చూసి చదివే క్రమంలో కంసమాముడు గురించి మాట్లాడాల్సిందే, అందరి గురించి మాట్లాడాల్సిందే. కానీ ఆ స్క్రిప్ట్ అన్నది అక్కడ బ్యాక్ ఫైర్ అయింది, మిస్ఫైర్ అయింది అనేది అర్థమవుతుంది. సో ఈ కమెంట్స్ చేయడము మొదటిసారా, సెకండ్ టైం అన్నది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గతంలో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో ఉన్నప్పటికీ, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మనకు అరైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ మారిందో అప్పుడు ఇలాంటి కమెంట్స్ చేస్తే ఆ పక్షాలు హిందుత్వాన్ని మోయాల్సిన పరిస్థితి ఉందా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఎప్పుడైనా సరే అడ్వాన్స్ థాట్ ప్రాసెస్కి, ప్రోగ్రెసివ్ థింకింగ్కి ఆయన ఒక ఎగ్జాంపుల్గా చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఐటీని ప్రమోట్ చేసే క్రమంలో కానివ్వండి, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేసే క్రమంలో కానివ్వండి, చాలా అడ్వాన్స్ థాట్ ప్రాసెస్లో ఉంటారనుకుంటారు. కానీ ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు ఎందుకో ఒక మతాన్ని మాత్రమే ప్రమోట్ చేసేలాగా,
తద్వారా ఎన్డీఏలో నేను కూడా భాగస్వామిని అని చెప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది అన్నదైతే అర్థమవుతుంది. ఇదంతా మొదటిసారి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు నేను హిందువునైనా సరే నా భార్య క్రిస్టియన్ కాబట్టి నేను ఆ మతాన్ని కూడా గౌరవిస్తున్నానని చెప్పిన వ్యక్తి. అలాగే ముస్లిం ఇంట్లకి పండుగల కోసం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ భోజనాన్ని తిని ముఖ్యంగా గోమాంసం తినడం గురించి అది వ్యక్తిగత స్వేచ్ఛగా అభివర్ణించిన వ్యక్తి. ఆ తర్వాత ఎన్డీఏలోకి మారిన తర్వాత, ఎన్డీఏలో భాగస్వామిగా మారిన తర్వాత ఆయన వ్యాఖ్యల్లో మార్పులు వచ్చాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తుంటారు. ఒకప్పుడు తన తండ్రి తన ఇంట్లో హారతి పల్లెంలో నుంచి సిగరెట్టు వెలిగించుకునేవాడు అని చెప్పిన వ్యక్తి, అదే వ్యక్తి ఒక్కసారిగా ఎన్డీఏ ప్రభుత్వంలోకి రాగానే, ఎన్డీఏ భాగస్వామి పక్షంలోకి రాగానే ఆయన చేసిన మాటలు మా ఇంట్లో ఎప్పుడు జై శ్రీరామ్ అనే పదం వినిపిస్తుంది అని. నేను అనలపజిలిక్ సనాతనే అని చెప్పారు. సనాతన బోర్డు గురించి మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడారు. అంతేకాకుండా ఇలా మాట్లాడిన మాటలన్నీ కూడా కేవలము విపక్షాలను ఇరుకునబెట్టేందుకు, అప్పుడు మాత్రమే ఆయనలో ఉన్న హిందుత్వం గుర్తొస్తుంది ఆయనకి విమర్శలు కూడా కారణంగా మారిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అనే దానికన్నా గతంలో ఆయన ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఓన్లీ మార్పు ఏంటంటే అంతకుముందు ఆయన వామపక్షాలతో కలిసి ఉన్నప్పుడు ఒక మాట, ఎప్పుడైతే ఆయన ఎన్డీఏ పక్షంలోకి వచ్చాడో రెండో మాట మాట్లాడారు అనేది మనకు అర్థమవుతుంది. అదే విధంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేయని వ్యాఖ్యలు, ఎన్నడూ మాట్లాడని పదాలు, ఎప్పుడూ ప్రమోట్ చేయని ఒక ఐడియాలజీ ఇప్పుడు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండడమే అన్నదే ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలా చూడాలి? బీజేపీతో అలైన్ అయిన వెంటనే వాళ్ళు హిందుత్వంతో అలైన్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఓవరాల్గా చూసుకునే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పే మాట, దేవుడు అన్నది మీ డెస్టినీ అయితే, మతం అన్నది మీరు ఆచరించే ధర్మం ఏదైతే ఉందో అది కేవలం దాన్ని చేరుకోవడానికి ఉండే ఒక మార్గం లాంటిది మాత్రమే. అది దేవుడు ఒక్కడే అంటారు. ఆ దేవుడికి ఎవరు ఏ పేర్లు పెట్టినా, ఆయన ఎలా పూజించినా, ఆయన ఎలా ఆరాధించినా ఫైనల్గా వాళ్ళందరూ భగవంతుని చేరుకునేందుకు ఒక ప్రయత్నంగా చేస్తారన్నది. అలాంటప్పుడు కేవలం హిందుత్వాన్ని మాత్రం ఎందుకు ప్రమోట్ చేశారన్నది ఇప్పుడు క్వశ్చన్గా మారిపోయింది. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా కాకుండా ఒక ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్గా ఆయన ఆలోచించుంటే బాగుండేది, అలా ఆయన ప్రవర్తించుంటే బాగుండేదని కొంతమంది సజెషన్స్ కూడా ఇస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్లో ఒక్క పాయింట్ మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అని యాక్సెప్ట్ చేయాలి. ఇవాళ హాలీవుడ్ సినిమాలు తీసే చాలామంది డైరెక్టర్లు, చాలామంది సైంటిస్టులు కూడా మన ఇతిహాసాల్లో ఉన్న చాలా అంశాలని, మన పురాణాల్లో ఉన్న చాలా అంశాలని బేస్గా చేసుకొని వాళ్ళ రీసెర్చ్ కానివ్వండి, ఇలాంటి ప్రజెంటేషన్ కానీ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అవతార్ సినిమాలో కూడా ఏంది, అవతార్ కూడా పంచభూతాలను ఎలా ప్రజలకు అందించడం అనే విషయంపైనే, వాటిని ఎలా మనం కాపాడుకోవాలన్న అంశానికి సంబంధించిందే అక్కడ కనిపిస్తుంది. సో ఆ విధంగా చూసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారుండొచ్చు కానీ, బట్ ఖచ్చితంగా థాట్ ప్రొవోకింగ్ ఒక అంశంగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది.